బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ వలన కలెక్షన్ల పరంగా ప్రతిరోజు అంచనాలను అందుకోలేకపోతున్న గేమ్ చేంజర్ మూవీ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకునే పనిలో పడగా సినిమా బాక్సాఫీస్ దగ్గర 7వ రోజు మరోసారి పార్షిక హాలిడే అడ్వాంటేజ్ లభించినప్పటికీ మిగిలిన 2 సినిమాలతో పోల్చితే మట్టుకు 3వ చాయిస్ గా నిలిచింది ఆడియన్స్ కి. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఆన్లైన్ టికెట్ సేల్స్ పరంగా సినిమాకు ఆల్మోస్ట్ 30-35% వరకు డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ అయితే కనిపించినప్పటికీ ఓవరాల్ గా సినిమా ఆడియన్స్ విషయంలో థర్డ్ చాయిస్ గానే నిలిచింది. ఆ 2 సినిమాల ఓవర్ఫ్లోలు ఏమైనా వస్తే కలెక్షన్స్ వస్తున్నాయి, లేదంటే చాలా వరకు డ్రాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. గేమ్ చేంజర్ సినిమాకు ఉన్నంతలో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమాకు ఇప్పుడు 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 2 కోట్ల మార్జిన్ ను అటు ఇటుగా అందుకునే అవకాశం ఉంటుంది. ఇక హిందీలో 1.5 లోపు నెట్ కలెక్షన్ సినిమా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా మిగిలిన చోట్ల డ్రాప్స్ హెవీగానే ఉన్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా 7వ రోజున సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే 3 కోట్ల మార్జిన్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. కానీ సినిమా అందుకోవాల్సిన మమ్మూత్ టార్గెట్ దృష్ట్యా ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి సరిపోవనే చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా మొదటి వారానికి గాను టోటల్ ఏరియాల వారీగా సాధించే కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. అఫీషియల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సినిమా సాధించిన కలెక్షన్ వివరాలను అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.